దేవనామములో మీకు దీవెనలు, శుభముల ఆశీర్వాదములు ప్రభు దయచేయునుగాక. నిర్గమకాండము ధ్యానించు క్రమములో ఇవాళ 13వ అధ్యాయములో మనమున్నాము. ఈ 13వ అధ్యాయములో ఇంతవరకు దేవుడు ఫరో కొరకు మాట్లాడేవాడు, ఫరో కొరకు సంగతులు చెప్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ వచనము, ఇశ్రాయేలు మనుషుల యొక్క పశువుల యొక్కయు ప్రథమ సంతతిని తొలుచూలు పిల్లలను నాకు ప్రతిష్ఠింపుమో అన్నాడు ప్రభు. ప్రియులారా, ఇంతవరకు ఆయన ఎవరితో మాట్లాడాడు అంటే, ఎవరి కొరకు మాట్లాడాడంటే ఫరో కొరకు మాట్లాడాడు. విడుదల కలిగే వరకు ఒక మాట, విడుదల పొందే వరకు ఒక విధమైనటువంటి మాట ఆయన ఇచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలుకి మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి అనేం చెప్పలా. వారికి రూల్స్, రెగ్యులేషన్లు, కండిషన్లు ఏమి లేవు. వారు అనుకుంటున్నారు మనం విడుదల పొందుతాం, వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు. భక్తిలో ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రభువుని నమ్ముకో, రక్షణ పొందు, పరలోకం పొందుతావు అని చెప్తారు. ఎవరైనా ఇదే చెప్తారు. చదువుకోరా ఉద్యోగం వస్తుంది అని చెప్తారు. మా చిన్నప్పుడు పల్లెటూరులో అట్లానే చెప్పేవారు. వాడు 5 చదివాడు, వచ్చేసిందా ఉద్యోగం? వచ్చేసిందా? ఒకప్పుడు వచ్చేలే. 8 చదివారు, వచ్చేసిందా ఉద్యోగం? ఒకప్పుడు వచ్చాయి. ఇప్పుడు 8 కాదు, 18 చదివినా నీకు ఉద్యోగం రాదు. 10 అయింది, వచ్చేసిందా? 12 అయింది, ఇంటర్ అయిపోయింది, వచ్చేసిందా? 15 అయిపోయింది, నీ డిగ్రీ అయిపోయింది, లెక్కెడితే 15గా వచ్చిందా? ఏం రా. మరి చిన్నప్పుడు ఏంటి, చదువుకోరా ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. ఎంత చదివినా ఉద్యోగం రావట్లా. అలాగే ప్రభువుని నమ్ముకో, పరలోకం పొందుతావు, రక్షణ పొందుతావు. అయితే దాని తరువాత దేవునిలో నువ్వు పాటించవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. నీ 5వ తరగతి తర్వాత హై స్కూల్ ఉంది, హై స్కూల్ తర్వాత జూనియర్ కాలేజ్ ఉంది, దాని తర్వాత డిగ్రీ కాలేజ్ ఉంది, దాని తర్వాత యూనివర్సిటీ ఉంది. నీకు శ్రేష్టమైన దొరకాలంటే ఒక్కొక్క మెట్టును వెక్కుతూ ముందుకు వెళ్ళాలి. ఆ 10తో ఆగిపోయావా, ఒక ప్యూన్ ఉద్యోగం రావచ్చు. ఇంటర్తో ఆగిపోయావా, ఒక గుమస్తా ఉద్యోగం రావచ్చు. ఘనమైనది రావాలంటే ఘనమైన చదువు ఉండాలి. ఇప్పుడు దేవుడు ఎంతవరకు ఇశ్రాయేలు మీరు ఎలా ఉండండి, అలా ఉండాలని చెప్పాలా, కానీ ఫరోకే చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, నాకు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ తొలుచూలు పిల్లలను నాకు ఇచ్చివేయండి. దేవుని బిడ్డ, ఐగుప్తులో కూడా ఇశ్రాయేలీల మగపిల్లలను వారు చంపివేసినప్పుడు దేవుడు ఐగుప్తీయుల మగపిల్లలను చంపివేయాలి అని అనుకున్నాడు. ఆడవాళ్ళు లక్కి, ఆడపిల్లలను చంపాడా దేవుడు? చంపాడా దేవుడు? చంపలా. ఫరో చంపాడా? చంపలా. ఆడుదైన ఎడల బ్రతుకనీడబ్బా, ఎంత లక్కీ అండి, కొట్టేశారండి. దేవుడు కూడా జ్యేష్ఠులైనా సరే, ఒక ఇంట్లో 4 ఆడపిల్లలున్నా ఆ ఇంటికి మరణం రాలా. మరి ప్రతి మరణం ఎలా కనబడింది? పిల్లోడు వచ్చిదా వచ్చి కట్టనే ఉంటారు కదా. ఇలా ఏంటి, పూర్వం అసలు ఆగేవారు కాదు. ఏమ్మా అంటే ఊరికమ్మా, మగవాడు లేకుండా ఏంటి? దేవుని బిడ్డ, ఈ మధ్య ఒక ప్రశ్న వచ్చింది, గిలగిల ఆడిపోయాను. నేనే గిలగిల ఆడిపోయానంటే నా కష్టం కాదులే, అది దేవుని చిత్తం అనుకో. అది దేవుని చిత్తం. ఒక ఆవిడ, మీకు ఎప్పుడు రావు, ఆడవాళ్ళకి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. ఒక ఆవిడ అడుగుతుంది, ఏమన్నా గారు
పరలోకంలో 12 మంది గోత్రకర్తలంట, 12 మంది శిష్యులంట. ఈ 24 మందిని దేవుడు సింహాసనాల మీద కూర్చోబెట్టాడు. ఒక్క ఆడదలేడిదా లేదండి అందులో, ఒక్క ఆడదానికి ఛాన్స్ లేదండి. మా ఆడోళ్ళు పనికిరావండి అని. అమ్మా నేనేమన్నా సెలెక్ట్ చేశానా ఏంటి? ఏదో నేను సెలెక్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. అది ఎవరి సెలెక్షన్ అది? నువ్వు ఆయన అడగాలి. అప్పుడు నాకు అనిపించింది కరెక్టే కదా పాపం. ఒక్క లేడీకి దేవుడిచ్చి ఉండాల్సింది కదా. ఇప్పుడు మీకు ఎనలేని తలంపులు వచ్చేస్తుంటాయి, ఎనలేని ఆలోచన. ఆడవాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేదా? ఒక ఎస్తేరు లేదా? ఒక మరియమ్మ లేదా? ఈ మరియమ్మను కూడా కింద కూర్చోబెట్టేశాడు. ఈ క్యాథలిక్ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు మరి? దేవుని బిడ్డ, ఏది ఏమైనా దేవుడు కొన్ని నియమ నిబంధనలు. మొదట ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానమును ఆయన నాశనం చేశాడు. వాళ్ళ జ్యేష్ఠ పిల్లలు చచ్చారు కదా. మీ జ్యేష్ఠ పిల్లలు బ్రతికే ఉన్నారు కానీ మీ దగ్గర ఉండొద్దు, నాకు ఇచ్చేయండి. సమూయేలు జ్యేష్ఠ కుమారుడు బ్రతికే ఉన్నాడు, తల్లి దగ్గర లేడు, సరేలే గుళ్ళో ఉన్నాడు కదా అని సంతృప్తి చెందింది జ్యేష్ఠ కుమారుడు. ప్రియులారా, తొలి సంతానమును నేను అది నాది అన్నాడు దేవుడు. అది నాదని చెప్పుము, ఇట్స్ మైన్. ఏమండి, అది నీది కాదంట, అది నాది. చాలామంది పిల్లలు తొలి సంపాదన అంటే వారి జీవితంలో మొదటి జీతం కావచ్చు, వారు దేవునికి ఇచ్చేస్తారండి. అది ఒకప్పుడు సీతానగరంలో ఒక డాక్టర్ గారు చెప్పాడు నాకు, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం వచ్చాక చర్చికి పంపించారు కానుక. వాళ్ళ అమ్మగారు మన సంఘ బిడ్డ అనమాట. ఆ సందర్భంలో డాక్టర్ గారిని కలిస్తే ఆయన అన్నాడు, నా టైంలో కూడా నాకు వచ్చింది, నేను తిరుపతి పంపించానండి అని అన్నాడు. ఇది క్రైస్తవులకే కాదు, ఇతర మతస్థులకు కూడా కొంత సెంటిమెంటు ఆచారం ఉంది. కానీ అడిగింది మాత్రం మన దేవుడే, వాళ్ళ దేవుడేమి ఇలా అడగల. మొదటిది నాది, అది ఏదైనా సరే. ఎవరైతే అలా ఇచ్చారో దేవునికి, వారి జీవితంలో ఎన్నడూ కూడా ఆర్థిక సంబంధమైన చిక్కుల్లో పడకుండా ఆయన చేస్తాడు, ఆయనకి ఇచ్చినందువలన. పిల్లారా, నేను జీతం ఇవ్వలేదు కానీ నా జాబులో నాకు వచ్చిన మొదటి జీతం నాన్నగారికి మరి నేను పంపించాను ఇక్కడికి. సో తండ్రి గారు కూడా దాని విషయంలో నన్ను హెచ్చరించారు, అబ్బాయి మొదటిది నువ్వు వాడుకోవద్దు అన్నారు. దేవునికి మహిమ. దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినము, మీరు కొన్ని దినములు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రోజునైతే మీరు బయలుదేరి వచ్చారో ఆ రోజునే జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్య ఎవరో చనిపోయి 1 year కావస్తుంది. మరి బహుశా నానాజీ గారు వాళ్ళ అమ్మగారు అనుకుంటాను, చనిపోయి 1 year దగ్గర వస్తుంది. ఆ అబ్బాయి వచ్చి నన్ను అన్నాడు, మరి ఆ రోజే పెట్టాలండి, వేరే రోజు పెట్టొచ్చా అన్నాడు. నేను ఆ రోజే పెట్టండి అని అన్నా. అంటే ఆ రోజు మంగళవారం వచ్చింది, మరి మనకు పర్వాలేదు పాస్టర్ గారు, మా వాళ్ళందరూ కొంచెం ఇందులో ఉన్నారు కదా అన్న. వాళ్ళకి మనం అలవాటు చేయాలి. సో మీరు బయలుదేరి వచ్చిన ఆ దినమునే జ్ఞాపకము చేసుకోండి. బైబిల్ ఇలాంటి మాటలు నువ్వు పక్క అండర్లైన్ చేసుకొని 10 మందికి నువ్వు చెప్పాలా. ఆ దినమే, ఆ దినం దేవుడు ఎందుకు ఉన్నాడో, ఇన్ని దినాలుండగా ఆ దినమే ఎందుకు దేవుడు మరణాన్ని రప్పించాడో గనుక లోక సంబంధమైన మనం పట్టించుకోకూడదు. ప్రియులారా,
ఇంకొక మాట మనం చూద్దాం, పులిసినదేదియు తినవద్దు. ఇక్కడ మరి కండిషన్ పెడతా ఉన్నాడు దేవుడు. ఏదైనా మీరు తినండి, తీయనిది తినండి, చప్పగా ఉన్న తినండి, చేదుగా ఉన్న తినండి, మీ ఇష్టం. తిండి దగ్గర మీరు పడిపోవద్దు. మరి పొల్లనిది తినొద్దు అనలేదు దేవుడు. కొన్ని పండ్లు పొల్లగా ఉంటాయి, కానీ పులిసిందంటే కొన్ని పదార్థాలు మనం రాత్రంతా ఉంచేస్తే ఉదయానికి ఆటోమేటిక్గా నువ్వేం పులుపు వేయక్కర్లేదమ్మా, ఏమైపోద్ది? పులిసిపోద్ది. పులుపు అనేది ఇక్కడ పాపమును చూపిస్తుంది. నిల్వ ఉంచినది వద్దు అన్నాడు. ప్రియులారా, కొన్ని పదార్థాలు నాకు తెలిసి లోకంలో డాక్టర్లు కూడా చెప్తారు, సైంటిస్టులు చెప్తారు, ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత 8 గంటలు దాన్ని అలానే ఉంచి కూర వండితే ఆ ఉల్లిపాయలు విషమైపోద్దని ఏ సైంటిస్ట్ అయినా చెప్తాడు. కానీ ఉల్లిపాయలు రేట్ ఎక్కువ కదా, పడేయలేరు. పొద్దున్న మిగిలిపోయి సాయంత్రం కూర వండుతారు. విషమైనా పర్వాలే, మనం పోయినా పర్వాలే, జబ్బులు వస్తే మాత్రలు మిగుతాం మనం, అంతేగాని పాడేయడానికి చేతులు వస్తాయి ఇండియాలోనూ. కొన్ని పదార్థాలు పరిధికి మించి నీవు నిల్వ చేస్తే అది విషముతో సమానము అని లోకమందున్న విజ్ఞులు చెప్తూ ఉంటారు. మన దేవుడు చెప్తున్నాడు, పులిసినది మీరు తినద్దు, అది నాకు ఇష్టం లేదు. ప్రియులారా, అందుకే దేవుడు వారికి పెట్టబోయేటువంటి తిండి తీయనిది పెట్టాడు, కానీ పొల్లనిది పెట్టలేదు. 5వ వచనం చూద్దాం. నీకిచ్చదనని నీ పితరులకు ప్రమాణము చేసినట్లు కనానీయులు, ఇత్తీయులు, అమోరీయులు, ఇవీయులు, యబూసీయులు, ఎన్ని జాతులు ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి. మరి నిర్గమ 3:8 6 ఉంటాయి చూడండి. 3:8 కనానీయులు, ఇత్తీయులు, అమోరీయులు, పెరిజీలు. అక్కడ పెరిజీలు మిస్సింగు, హివ్వీలు, యూబూసీలు. నేను పోయిన శుక్రవారం అనుకుంటాను ఒక క్వశ్చన్ అడిగాను. నేను ఒక 7వ జాతి ఉంది, అది మిస్సింగ్. అది ఎవరు చెప్తారో కెథడ్రల్లో చెప్పాలని అన్న. అక్కడ ఒక పాప చెయ్యి నిలబడమ్మా, నువ్వు నిలబడు, చెప్పు. వెరీ గుడ్. గీర్ఘాశీయులు. వీళ్ళారా, వాళ్ళకు కొంచెం గేర్ ఎక్కువ. ఒకసారి 7 జాతుల గురించి నేను ఎప్పుడో పాత కూడా ఉన్నప్పుడు ప్రసంగం చేశాను, ఎవడెవడికి ఏమేం క్వాలిటీస్ ఉన్నాయో. కూర్చో. వెరీ గుడ్. దేవుని వాక్యము ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి, 1 రోజు 2 రోజులు కాదు. కొరింథీ పత్రిక 15 చివరి వచనం ఈ మాట చెప్తుంది. ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. నీ ఆసక్తి 4 రోజులు, 40 రోజులు, కొన్ని రోజులు అట్లా ఉండకూడదు. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. 7 జాతులను వెళ్ళగొట్టి నీకు ఈ దేశాన్ని నేను ఇస్తాను. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. చూసావా, ఈ పండుగ ఇప్పటికిప్పుడు మీరు ఏటాట చేయండి అని చెప్పట్లేదు, కానీ ఆయన తెలుసు 40 ఏళ్ళు పడద్దని. ఆయన ఏమంటాడంటే, నిన్ను నేను కనాను దేశానికి రప్పించిన తరువాత ఈ పండుగ మీరు ఆచరించవలెను, తప్పక జరిగించవలెను. దేవుని బిడ్డ, దేవుడు చేయమన్న ఆచారాలు అయితే మనం చేయొచ్చు. లోకము చేయమనే ఆచారాలు మనం చేయనక్కర్లా. అందుకే దైవాచారములు, వాటిని సదాచారములు అంటారు. లోకాచారములు అవి లోకంలో మాత్రమే జరిగేటువంటి ఆచారములు. మరి మన వాక్యంలో మనం చూస్తే ప్రియులారా, ఈ పండుగ మీరు ఖచ్చితంగా జరిగించుకోవాలి. మరి నీ బిడ్డలు అడుగుతారు రేపటి దినాన్న,
ఏంటండి ఇదంతా, ఏంటి 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 అని అడుగుతారు. అలా అడిగిన వారికి నీ బిడ్డలకు నువ్వేం చెప్పాలంటే 16వ వచనంలోనికి మనం వెళదాం. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పుము. చూసారా ప్రియులారా, నీ చేతి మీద ఈ విషయాన్ని నువ్వు రాసుకొని చూపించు. నీ నుదుటి మీద ఈ సంగతి నువ్వు కట్టుకొని చూపించు. ఏ పత్రిక అంట? లలాట పత్రిక. ఆయన జన్మలో, ఆయన పుట్టుకలో దైవజనుడు మనకు నేర్పారు, మహిమ పరుపరండి దేవుని మహిమ పరుపరండి, మహిమ పరుపరా మహికేల్ దేవా కుమారుడు మహిమ కార్య సాన్మ సంభవామగు మహిమగా పలికిన మహిమదూతల పంక్తిలోకి రండి, దూతల పంక్తిలోకి రండి, లోకి రండి. ప్రియులారా, చెప్పుకుంటాము. అలాగే దేవదూతల కంటే ఎక్కువ పొందిన మనము దేవునిని మహిమపరచాలి. ప్రకటన 19వ అధ్యాయంలో కూడా దేవునికి భయపడండి, ఆయనను మహిమపరచుడి అనే మాటలు మరల మనం వింటాం. ప్రియులారా, మన దేహముతో దేవునిని మహిమ పరచాలి. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, ఫలించుటను గూర్చి ప్రభువైన యేసు మాట్లాడుచు, మీరు బహుగా ఫలించుట వలన, మీరు చెప్పండి, బహుగా ఫలించుట వలన. నేను ఒక మాట చెప్తాను. కొన్ని విషయాలు దేవుడు అంటాడు. తిమోతికి పౌలు గారు ఒక ఉత్తరం రాస్తూ ఆయన అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. ఏం కనబడాలంట? దానికి మన గుళ్ళో ఒకళ్ళు వ్యతిరేకం. నాకు ఎన్ని కంప్లైంట్లు తెలుసా? ఇప్పుడు ఇంతమంది జనం ఉన్నారు, అభివృద్ధే కదా, అభివృద్ధే కదా. కానీ టీవీలో చూపించడా అబ్బాయి, అడిగి ఎంతసేపు నా ముఖం తప్ప అలా పడేసి కెమెరా. నాకు వైజాగ్ నుండి కంప్లైంట్, హైదరాబాద్లో నేను వెళ్ళగానే తీసేవాడు ఎవడన్నాడు, ఒక్కసారి కూడా జనాలను చూపించడు అని అంటారు. మీరందరూ ఈసారి తగులుకోండి. సగం పాస్టర్ గారు కనబడితే సగం మీరు కనబడాలి. ఇప్పుడు అభివృద్ధి కనబడనిమ్మన్నాడా, దాచుకోమన్నాడా? మనం ఏమన్నా లేని జనం సృష్టించి చూపిస్తున్నాం ఏంటి? లేని జనం. మరి వాళ్ళది ఈవయ్యా అని చెయ్యి చూపించిన ఆయనకు అర్థం కావట్లా. అసలు ఈ పక్క వాళ్ళని వాళ్ళ మనుషులే కాదనుకుంటాడు. ఏమో ఎంతసేపు ఎప్పుడని తిప్పితే ఇటు దిప్పు వదిలేస్తాడు. ఏమా మీరు మనుషుల కింద కనబడ, నీ అభివృద్ధి దేవునికి ఇచ్చిన అభివృద్ధి అంటే వాళ్ళ అమ్మగారు ఆ పక్కన కూర్చుంటారు, వాళ్ళ అమ్మని చూపించడం సరదాగా. దేవుని బిడ్డ మన అభివృద్ధి చెందారట. అభివృద్ధి ఇది బైబిల్ మిషన్ ఏ రీతిగా అభివృద్ధి చెందుతుందో, బైబిల్ మిషన్లో ఈ సంస్థలోనే మొట్టమొదటి సంఘం, ఈ సంస్థలో దేవదాసయ్య గారు స్థాపించిన సంఘం ఏ రీతిగా అభివృద్ధి చెందుతుందో, నీ అభివృద్ధి
అందరికీ తేటగా స్పష్టముగా కనబడాల్చుట వలన నా తండ్రికి మహిమ ఫలిస్తే, మనమే దేవుని స్వరము వినడంలో ఫలిస్తే, మనమే దేవుని నుండి ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదములు అందుకొని ఫలిస్తూ ఉంటే దేవునికి మహిమ, దేవునికి మహిమ, ఆయనను మహిమపరుచుడి. దేవుడు కోరేది ఒకటే, నేను మహిమ తెచ్చుకుందును, మహిమ తెచ్చుకుందును. దేవునికి ఆరాధన కూడా ఎట్లా చేయాలి తెలుసా? ఆయనకు మహిమ కలిగేలాగా ఆ దేవునిని మహిమాపరచు ఆరాధించు చున్నామో నిన్ను. దేవా, నిన్ను మహిమపరుస్తున్నాం మేము, మానవులను మహిమపరచడం లేదు. నీకు మహిమ కలిగిస్తూ మేము ఆరాధించుకుంటూ ఉన్నాం. ఇలారా, అప్పుడు దేవుడు నిన్ను మహిమపరచువాడై ఉన్నాడు. దేవుడు వారిని సమీప మార్గమున వారిని నడిపింపలేదు, చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గమున నడిపించాను. ఆ సందర్భములో 19వ వచనంలో మోషే యోసేపు ఎముకలను, అందరూ ఏ పని మీద ఉంటారు? ఏ పని మీద ఉంటారు చెప్పండి? ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇది ఇంటిచ్చాడు దేవుడు, ఐగుప్తీయుల నగలు, వస్తువులు, వస్త్రాలు, వెండి బంగారాలు అడిగి, ఇప్పుడు ఫస్ట్ మన సత్యవతి గారు వెళ్ళి అడిగి, బాబా సత్యవతికి ఇన్ని నగలో, పాపం కాంతమ్మ గారు సైలెంట్గా ఉండిపోయి, మనం ఏమి వెళ్ళి అడుగుతామండి, మనకి అలవాట్లేదు కదా అని పాపం సైలెంట్గా ఉండిపోయింది. ఇప్పుడు ఆ సత్యవతి గారిని చూశాక కాంతమ్మ గారు కొనమనిపించింది, ఓన్లే మనం కూడా ఒకటన్నా అడుగుదాం. మరి సత్యవతి తెచ్చుకున్నాను కాకపోయినా కొంతమంది తేవడంలో దిట్టలు, వాళ్ళు వెళ్ళారంటే తెచ్చేస్తారంతే. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. దేవుని బిడ్డ ఇవన్నీ పట్టుకొని ఏ దారిలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి? సో చుట్టూ దారి, ఏ దారి వారికి మేలైనదో క్షేమకరమైనదో, ప్రియులారా, ఏ మార్గం నడిపిస్తున్నట? అరణ్య మార్గమున నడిపించాను. ఎందుకని? మరి పెండ్లి కుమార్తె యొక్క మార్గము అరణ్య మార్గమే. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె ఎవరు? మీద ఆధారపడి ప్రియుని మీద ఆనుకొని ఈ మార్గములో వెళుతున్నారే. ఇశ్రాయేలుని చూసి ఇతర దేశాల వారు, ఇతర రాజులు అందరూ కూడా అనుకుంటున్నారట, ఎవరు ఎవరు ఎవరు? రేపు క్రైస్తవ సంఘాన్ని చూసి, ముఖ్యంగా బైబిల్ మిషన్ వారిని చూసి, వీరెవరు ఎవరు ఎవరు ఎవరి మీద ఆనుకొని? దేవుని మీద ఆనుకొని. ప్రియులారా, ఆయన మీద మాత్రమే ఆధారపడి మనుష్యుల మీద కానీ, ఇతర దేశాల మీద కానీ, మనం ఇతరుల ధనాల మీద కానీ ఆనుకొని ఆధారపడకుండా దేవుని మీద ఆనుకొని సాగిపోతున్నటువంటి సంఘముగా దేవుడు మనల్ని పెట్టాడు. ఆనుకున్న వాళ్ళు ఆదొరల మీద ఆనుకున్న వాళ్ళకి లేని వాహనాలు దేవుని మీద ఆనుకున్న బైబిల్ మిషన్ వారికి దేవుడు ఇచ్చాడు. గొప్ప కదా. అందుకే దేవుని మీద ఆనుకున్న వారిని ఎవరు 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 ఇంకా కొంచెం మోటు మాట కూడా వాడేశారు. ఎవరు అంటే గౌరవంగా ఉంటుంది, ఎవతే అని అన్నారు. ఈమె ఎవరైనా తెరిచారు పరమగీతంలో ఆ మాట? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె. 2 చోట్ల ఉంటుంది ఆ మాట. ఎవతే. ప్రియులారా, ఆనుకొనుట ఆరంభించాలి, దేవునిని మహిమపరచాలి. మహిమ పొందుతూ ఉన్నాడు, దేవునిని మహిమ పొందుతాం. మన అంశాలు
సంసాయింపక దైవ సన్నిధి యందు నీ ఆశాము విడచెప్పుడి దానికి గొప్ప అంశ పట్టానియుడి దానికి చిన్న వీడియో పట్టానియుడి బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదాట